ఒకసారి పేరు పేరున మరొకసారి మీ అందరికీ వందనాలు. ఒకరికొకరు వందన సమర్పణ చేసుకోండి, సరేనా? వాక్య ధ్యానంలోనికి వెళదాం. పెద్ద అయిన దైవజనుడైనటువంటి అపోస్తుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక అండి, అది 172వ పేజీ. బైబిల్ తెరవండి, 172వ పేజీ, 6వ అధ్యాయంలోని 6వ వాక్య భాగాన్ని చదువుకుందామండి. 6:6 వాక్యోపదేశము పొందేవాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. చాలండి. పరిశుద్ధ గ్రంథంలో మరొకరు చదువుతారా వాక్య భాగాన్ని? వాక్యోపదేశము పొందువాడు ఉపదేశం చేసేవానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. వెనుక మరొకరు చదవండి. వెనుక వాక్యోపదేశం పొందేవారు ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నిటిలో భాగమివ్వవలెను. సరే, శ్రద్ధగా ఆలకించండి. ఇంచుమించుగా మీకు అర్థమైన విషయమే. బహుశా ఇంతకుముందు విన్నారో లేదో, శ్రద్ధగా కొంచెం ఆలకిస్తే ఆ వాక్యంలో ఉన్న భావం మన హృదయంలో అలా ముద్రింపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏం చెబుతాడు పెద్ద ఆయనంటే, ఈ గలతీ సంఘానికి ఏం చెబుతాడంటే, అయ్యా మీరు వాక్యోపదేశం పొందుతున్నారు, మీరు ఉపదేశాన్ని ఆలకిస్తున్నారు. దైవజనుని ముఖాంతరములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే ఆ పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుడు దైవజనుని ముఖాంతరంలో నుంచి మీకేదైతే నేర్పిస్తున్నాడో, మీకేదైతే తెలియజేస్తున్నాడో, మీకేదైతే వినిపిస్తున్నాడో, మీకేది క్షేమకరమని దీవెనకరమని ఆధ్యాత్మిక జీవితానికి అవసరమని ఏదైతే ప్రభువు మీకు వినిపిస్తున్నాడో ఆ ఉపదేశాన్ని ఆలకిస్తున్న మీరు ఆ ఉపదేశం చేసేవానికి మీకు కలిగిన మంచి పదార్థాలలో భాగం ఇవ్వవలెను అంటాడు పెద్ద ఆయన. ఎందుకండి ప్రత్యేకంగా గలతీ సంఘానికి ఈ మాట చెప్తాడు? కొరింథీ ప్రాంతంలో ఉన్న సంఘ విశ్వాసులకు కానీ, రోమా ప్రాంతంలో ఉన్న సంఘ విశ్వాసులకు కానీ, లేదా ఎఫెసీ ప్రాంతంలో ఉన్న సంఘ విశ్వాసులకు కానీ, ఫిలిప్పీలకు కానీ, తెస్సలోనికే ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులకు కానీ, లేదా మరొకరుకు ఇలాంటి విషయాన్ని చెప్పకుండా పర్టికులర్గా ప్రత్యేకంగా గలతీ ప్రాంతంలో ఉన్న వారికే చెప్పడంలో గల ఆంతర్యం ఏమిటి అని ఆలోచిస్తే వీళ్ళు ఊరికే ఫ్లిప్ అయిపోతుంటారండి. మీరు వచ్చేదని చెప్పారనుకో, అవునా అయితే సరే అట్లానే, లేదా ఇంకెవరినో వచ్చేదని చెప్పారనుకో ఊరికే ఫ్లిప్ అయిపోతుంటారు. ప్రతిదానికి ఎటంటే అటు గాలికి చెదరగొట్టు పొట్టు వలే ఎటు అంటే అటు వీళ్ళు చెదిరిపోయే మనసు. ఏదంటే అది నమ్మేసే వ్యక్తులండి. ఏదంటే అది నిజమని అనుకునేవారు. అందుకని ప్రత్యేకంగా వీరికి దేవుని నామం పేరట దైవజనుడు ఏం చెబుతాడంటే, అయ్యా వాక్యోపదేశం పొందుతున్న వారులారా, ఉపదేశం చేసేవారికి మంచి పదార్థాల్లో మీరు భాగం ఇవ్వాలి అంటాడు. అందుకని ఆ తర్వాత కూడా మోసపోకండి, దేవుడు ఉందా పదం ఉందండి. ఊరికే మోసపోతారండి వీళ్ళు. మాయదారి మందారొచ్చు వీళ్ళని కనీస అవగాహన ఆలోచన లేకుండా అయోమయపు గందరగోళం మనుషులండి వీళ్ళు. ఎవరు ఏది చెబితే అది నమ్మేస్తారు, ఊరికే ఫ్లిప్ అయిపోతుంటారండి. అందుకనే ఏం చెబుతాడంటే ఇంకో మాట కూడా మీకు మొదట అధ్యాయంలో చూడండి, 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తొలగిపోయారా? చూసారండి. అంటే క్రీస్తు సువార్త కాకుండా ఇది కూడా క్రీస్తు సువార్తే అని చెప్పేస్తే దాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తారు? కన్సిడర్ చేస్తారండి, నమ్మేస్తారండి. అది కూడా సువార్త. త్వరగా తొలగిపోతారండి. చాలా వీక్ మెంటాలిటీ, వీక్ మైండ్ అనమాట. చాలా త్వరగా నమ్మేస్తుంటారు, బలహీనులైపోతారు. అందుకని ప్రత్యేకంగా వీళ్ళకి ఏం చెబుతాడంటే, మీరు వాక్యోపదేశం పొందుతున్నారు. ప్రతి ఆదివారమా, ప్రతి రోజున, ప్రతి దినమా, లేదా దేవుని నామం పేరట ఆరాధనలో పాలు పొందిన ప్రతిసారి ఆ దైవావేశం వలన, ఏ ఆవేశం వలన?
చెప్పండి చెప్పండి. ఏ ఆవేశం అది? దైవావేశం వలన దైవజనుడు ముఖాంతరంలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఈరోజు మీకు ఉపదేశం చేస్తుంటే ఆ ఉపదేశం ఆలకిస్తున్న మీరు మంచి పదార్థాలన్నిటిలో కూడా ఉపదేశం చేసేవానికి భాగం ఇవ్వాలి. అదేంటి పాస్టర్ గారు, బైబిల్ మా దగ్గరే ఉంది. అవును, బైబిల్ మీ దగ్గరే ఉంది. మేము ప్రతిరోజు చదువుతా ఉన్నాం. అవును, చదువుతారు మీరు. మరి ఇంకేంటి ఉపదేశం? మీరు బైబిల్ మీ దగ్గరే ఉన్నప్పుడు, ప్రతిరోజు మీరు చదువుతున్నప్పుడు మరి ఉపదేశంతో పనేమిటి అంటే, ప్రియ దేవుని ప్రజలారా, ఉపదేశం దేవుని యొద్ద నుండి దిగి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి పితరుల అనుభవాలు, పరిశుద్ధుల అనుభవాలు, దేవుడు చేసినటువంటి అనేకమైన చారిత్రాత్మకమైన కార్యాలు, ఇవన్నీ కూడా దేవుని కార్యాలే. ఇవి దేవుని మాటలే. ఉపదేశం సరాసరి నేరుగా నీ కొరకు దిగి వస్తుంది. ఆమేన్. నీ హృదయాలు మండుతాయే, నీ మనస్సాక్షి ప్రేరేపించబడుతుంది, నీలో ఒక తీర్మానం రగిలించబడుతుంది, దేవుని మాటలు వింటున్నప్పుడు ఓ పౌరుషం కలుగుతుంది. అది ఉపదేశం. నిన్ను రేకెత్తించి, నిన్ను బలపరిచి, నీలో చైతన్యాన్ని కలుగజేసి, నిరీక్షణ కలుగజేసి, విశ్వాసాన్ని కలుగజేసేదే దేవుని ఉపదేశము. ఆమేన్, హల్లెలూయా. అది ఓ శుక్రవారం ప్రార్థనలో జరగచ్చు, ఆ ఉపదేశం దిగి రావచ్చు. ఒక ఆదివారం ఆరాధనలో దేవుని వద్ద నుంచి ఆ ఉపదేశం దిగి రావచ్చు. ఆ ఉపదేశం నీ హృదయాన్ని, నీ ప్రాణాత్మ దేహాలను కదిలిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, అందుకని పౌలు గారు ఏమంటాడంటే గలతీ సంఘంతో, అయ్యా, వాక్యోపదేశం మీరు పొందుతున్నారు, ఉపదేశాన్ని ఆలకిస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, దేవుని సేవకుడు, దైవజనుడు, యాజకుడు, సమర్పణ కలిగిన దైవజనుడు మీకు వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆ బోధ అనుభవిస్తున్నటువంటి, ఆ బోధ ఆలకిస్తున్నటువంటి, ఆ బోధ వింటున్నటువంటి మీరు ఏ పదార్థాల్లో భాగం ఇవ్వాలి? మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలి. ఇప్పుడు భాగం అంటే తెలుసండి? భాగం అంటే ఏంటండి? ఇప్పుడు అక్కడక్కడ మనం కొంతమంది ఇవి ఇవి వేట కోస్తుంటారు. వేట కోస్తున్నప్పుడు ఏం చేస్తారు? వాడుక భాషలో చెప్పండి, పోనీ వాటాలు వేసుకుంటారు కదా. మీకు ఏం లోకం తెలియదు అన్నట్టు మాట్లాడుతూ మౌనంగా ఉంటున్నారు మీరు. ఏం చేస్తారు? వాటాలు వేసుకుంటారు. కోడిని వస్తారు, ఏం చేస్తారు? వాటాలు వేసుకుంటారు. ఇప్పుడు భాగం అంటే అదే అర్థం అండి. ఇప్పుడు దైవజనుడు కూడా మీరేం చేయాలి? చెప్పండి. మీకు కలిగిన పదార్థాల్లో, మీకు పండిన పంటలో, మీకు వచ్చిన ఫలాల మధ్యలో, మీకు అందినటువంటి రాబడిలో, మీకు కలిగినటువంటి ఆదాయంలో, దేవుడు మీకు ఇచ్చిన మంచి పదార్థాలలో ఏం చేయాలి? భాగం ఇవ్వాలి. పాస్టర్ గారు, ఒకసారి మా ఇంటికి రండి, మీకు కుర్చీలు ఇవ్వాల్సి, మందిరానికి కుర్చీలు ఇద్దాం అనుకుంటున్నాం అని చెప్పి ఫోన్ వస్తే వెళ్తే అటు ఒక అరడజను కుర్చీలు, ఇటు ఒక అరడజను కుర్చీలు ఉన్నాయి. ఆ పాతవి ఒక అరడజను, కొత్తవి ఒక అరడజను. మేము అనుకున్నాం నాతో పాటు ఒక గాలికి ఎగిరిపోయి మనిషి వచ్చాడండి. మేము అనుకున్నాం కొత్త కుర్చీలు ఇప్పుడు ఎట్లా పట్టుకుంటాడు ఈ మనిషి, పిల్లవాడు బండి మీద పట్టుకుని కూర్చుంటాడో కూర్చోలేడో, ఇప్పుడు అవి తీసుకెళ్ళమంటారు అనుకుంటా. ఇప్పుడు ప్రార్థన చేసి మనం తీసుకెళ్ళిపోతే వాళ్ళు సంతోషపడతారు, అక్కడ వదిలేస్తే బాగోదేమో, ఎలా పట్టుకుంటాడరా బాబు నేను ఆలోచిస్తున్నా. ఈలోపుగా ఆలోచి ప్రార్థన చేయమన్నారు. ఏ కుర్చీలకి? పాత కుర్చీలకి. దేనికండి అయ్యారో ఈ చర్చిలో పెట్టేసుకొని తీసుకెళ్ళి చూసారండి. ఆటి కోసం ప్రార్థన చేస్తాడేమో, ఈ గాలికి ఎగిరిపోడు పట్టుకోడో అని నేను కంగారు పడుతున్నా. ఈ లోపు ఆయన వచ్చి, ఆ పెద్ద మనిషి వచ్చి, పాత కుర్చీలు పట్టుకెళ్ళిపోండి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నాడండి. పేర్లు ఎందుకంటే మామూలుగా ఉదాహరణ చెప్తున్నా మీకు. ఏ పదార్థాల్లో భాగం ఇవ్వాలి? నీకు కలిగిన మంచి పదార్థాలలో భాగం ఇవ్వాలి. నీ మనస్సాక్షికి ఈ రోజున ఒక పరీక్ష. నీ మనస్సాక్షి నేను గద్దించడం కాదు, నేను అడగడం కాదు, నీ మనస్సాక్షి నేను ప్రశ్నిస్తున్నప్పుడు ఓ చక్కని సమాధానం చెప్పు నీ మనస్సాక్షికి. ఎస్, నేను మంచి పదార్థాల్లో నా దైవజనుడికి నేను భాగం ఇస్తున్నాను. మీకు చిన్నప్పుడు మనం అప్పుడప్పుడు ఈ పిల్లలు మాట్లాడుకునేటప్పుడు విన్నారో లేదో, ఆవు నాకు పాలు ఇచ్చే, పాలు నేను గురువుకిచ్చే, గురువు నాకు ఏంటండి పాఠం చెప్పాడా? చిన్న వయసు నుంచి ఎందుకు నేర్పారండి ఇవన్నీ అంటే కనుక గురువుకంత విలువ.
ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, కాని మాటలు, లేని మాటలు కాదు. ఈ రోజున మీరు వినున్నారో వినలేదో కానీ వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించువానికి మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలా పాస్టర్ గారు అంటే పెద్ద ఆయన పౌలు గారు అంటాడు, ఇవ్వాలి అంటాడు. ఆయనకేం తెలుసండి అని తీసిపాడేస్తావేమో. ఆయన ఎవరండి బాబు అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఓ గొప్ప విద్వాంసుడి దగ్గర విద్యను అభ్యసించాడు. గంట వహించిన గమలియేలు పాదాల దగ్గర. ఇప్పుడు ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీ ఏది అంటే కనుక ఒక 4-5 ఉంటాయి, మనకి ఓ 4-5 ఉంటాయండి వరల్డ్ వైడ్గా. అలా ఈ పౌలు గారు ఓ మంచి వ్యక్తి దగ్గర, గమలియేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించాడు. పని మాస్ అండి అతను, అంతకేం తెలియదండి అతనికి. ఇంకాసేపు ఈ కానుకలు అవి ఇవి అట్లా మాట్లాడి అలాంటి అయ్యారండి అతను అనుకుంటారు. లేదు లేదు, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి అతను. అతను అంటాడు, వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించువానికి భాగం ఇవ్వాలి. యేసుక్రీస్తుని నమ్మిన వారు లేదా యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేసేవారు, యేసుక్రీస్తు నామం పేరట ఇలా కూడుకునేవారు ఎక్కడ కనిపించినా ఒళ్ళు మండిపోయేది. ఆ బగబగ మండిపోయేవాడు వెంటనే వాళ్ళందరినీ ఈడ్చుకుని వెళ్ళి వాళ్ళ చిత్రహింసల పాలు చేసిన వ్యక్తి ఒకనాడు ఇప్పుడు సంఘంలో ఒక సభ్యుడిగా, ఒక యాజకునిగా, ఒక దైవజనుడిగా మారి ఇప్పుడు ఏం చెబుతాడంటే తోటి వారందరికీ, సంఘాలకి, మీరు వాక్యోపదేశం పొందుతున్నారు కనుక ఉపదేశించే వారికి మీరు భాగం ఇవ్వాలి అంటాడు. ఆవు పాలు ఇస్తే పాలు తీసుకెళ్ళి గురువుకి ఇస్తే గురువేమో పద్యం నేర్పించాడంట, పాఠం నేర్పించాడటండి. నీ దేవుని నామం పేరట నీ సేవకునికి నీ కష్టార్జితులో నుంచి ఈ సంవత్సరం తీసిన భాగం ఎంత? నీ దేవుని నామం పేరట నీ దైవజనునికి నీకు ఉపదేశం నేర్పించే, వాక్యాన్ని వినిపించే, వాక్యాన్ని బోధించేటువంటి సేవలో కొనసాగుతున్న యాజకునికి నీ రాబడిలో ఈ సంవత్సరం, ఈ 2024 సంవత్సరంలో నువ్వు తీసిన భాగం ఎంత? ఇచ్చిన ఆహారంలో భాగం ఎంత? నువ్వు కలిగిన వాటిలో తీసిన భాగం ఎంత అని నీ మనస్సాక్షిని ప్రశ్నిస్తే, సమాధానం చెప్పుకుంటే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. సమాధానం చెప్పే పరిస్థితులు లేకపోతే ఇంకా తర్వాత మీకే ఓ చోట మాట రాయబడి చూస్తారా? అది న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం అండి. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయంలోని పేజ్ నెంబర్ చెప్తారా? 214 పేజీలోని 17వ అధ్యాయంలోని 10వ వాక్యం చూడండి. నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడుగాను ఉండుము. సంవత్సరానికి నీకు జతబట్టలు ఆహారం ఇస్తానని చెప్పగా లేవీడు ఒప్పుకుని సేవలో ఉన్నాడటండి. ఏమన్నాడటండి ఈయన? అయ్యా, మా దగ్గర సేవ చేయండి బాబు, దేవుని సేవ చేయండి, మాకు వాక్యం చెప్పండి, మాకు ప్రార్థన చేయండి, మా కొరకు ఉపవాసాలు ఉండండి, మా కొరకు విజ్ఞాపన చేయండి, ఉదయకాలమా, మధ్యాహ్నమా, రాత్రి పూట మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ఎలుగెత్తి దేవుని సందులో మొరపెట్టండి, యాజకత్వం చేయండి మా మధ్యలో. అందుకు గాను మీకు సంవత్సరానికి 10 అంటే రూపాయలు అనుకోండి, పైసలు అనుకోండి, సంవత్సరానికి ఎంత పైసలు, ఓ జత బట్టలు, తినడానికి ఆహారం నేను ఇస్తానయ్యా, మీరు యాజకత్వం చేయండి అన్నాడు. అప్పుడు యాజకుడు ఏం చేశాడు? సరే అని ఒప్పుకున్నాడండి. యాజకుడు ఆహారం వెతుక్కునే పనిలో ఉండకూడదు. ఏం చేయాలి మరి? దేవుని సేవలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఏ ప్రాంతంలో దేవుని వాక్యం ప్రకటించాలి, ఏ ప్రాంతంలో వెళ్ళి సువార్తను అందించాలి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, ఈ ఆలోచనతోనే ఉండాలి యాజకుడు. ఏంటి చేతిలో రూపాయి లేకుండా అయిపోయింది, ఎక్కడ ఇది ఏంటి? పాస్టర్ గారు దైవజనుడు, యాజకుడు డబ్బులు వెతుక్కునే పనిలో ఉండకూడదు. యాజకుడు ఆహారం వెతుక్కునే పనిలో ఉండకూడదు. యాజకుడు వస్త్రాల కోసం ఎదురు చూడకూడదు. అందుకని ఇప్పుడు ఇతను అంటాడు, ఇవన్నీ నేను ఏర్పాటు చేస్తాను, మీరేం చేయాలి? మీరు యాజకత్వం చేయండి, మీరు యాజకత్వం చేయండి అయ్యా, మీరు దేవుని సేవ చేయండి, అన్ని మేము అరేంజ్మెంట్స్ అన్ని మేము చూసుకుంటాం.
ఇది కదండి ఓ తీర్మానం ఉండాల్సింది, ఇది కదా ప్రతిష్ట ఉండాల్సింది. దేవుని పిల్లలని చెప్పుకునే వారికి ఇలాంటి ప్రతిష్ట కదా ఉండాల్సింది, ఈ తీర్మానం కదా ఉండాల్సింది. అందుకు పోనాడట, యాజకుడు యాజకత్వం చేస్తున్నాడట. ఇప్పుడు ఏమంటాడు తర్వాత 12వ వచనం చూడండి అమ్మా, 12వ వచనం చదవండి. ఉన్నాడు, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేస్తాడని నాకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. నాకు తెలియను అంటాడండి. తెలియను అనుందా? నాకు తెలియదు. ఏమంటాడంటే ఇప్పుడు, అయ్యా నాకు మేలు జరుగుతుంది, నాకు మేలు కలుగుతుంది. ఎట్లా అంటే, ఇదిగో నేను లేవీయుని యాజకుడిగా దేవుడు నాకు ఇచ్చాడు. నా యాజకుడు ఎవరు? లేవీయుడు. అందుకని ఇప్పుడు నాకు మేలు కలుగుతుంది. లేవీయుడు అంటే అర్థం ఏంటంటే, లేవీయుడు అంటే సమర్పణ కలిగిన వాడు అని అర్థం. ఎట్లా అంటే ఎట్లా? ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాల్లో లేవీ గోత్రం కూడా ఒకటి. కాకపోతే ఈ లేవీ గోత్రానికి కానాను దేశంలో ఎలాంటి స్వాస్థ్యము లేదు. మరి వీళ్ళ పని ఏంటంటే, చూడండి, వీళ్ళ పని ఏంటంటే మందసాన్ని భుజాన మొయ్యాలంతే. ఇక ఎంతసేపు అదే పని, రెండో పని లేదు వీళ్ళకి, మందసాన్ని భుజాన మోయడమే. ఇప్పుడు ఈ మీకా గారు, అయ్యా మీరు యాజకుడిగా ఉండండి, పరిచర్య చేయండి, మీకు కావలసినవి ఏంటో అవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాం. మరి నువ్వేం చేస్తున్నావు? నీ ఆలోచన ఏంటి? నీ తీర్మానం ఏంటి? నీ ప్రతిష్ట ఏంటి? ఈ రోజున నీ ఆదాయంలో భాగం సమర్పణ కలిగిన సేవకుడు తింటేనే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గురువు తింటేనే ఆశీర్వాదం. అదేంటి పాస్టర్ వాటా వేసేయాలా? పాస్టర్ గారు, పౌలు గారు చాలామంది కానుకల దాకా కూడా రాలేదు. ఎక్కడి దాకా? హలో చెప్పండి, ఎక్కడి దాకా రాలేదు? పౌలు గారు, అయ్యా పౌలు గారు చాలామంది కానుకల వరకే రాలేదు. ఇంకొంతమంది అయితే దశమ భాగాలు కూడా ఇంకా దాటలేదు. మీరు ఇంకా వాటాల దాకా వెళ్ళిపోతున్నారు. చెప్పాలా మనం? పౌలు గారు చెప్పకూడదు ఆ విషయాన్ని? చెప్పాలి కదండి. కానుకల దాకా, పశ్చిమ భాగాల దాకానే రాలేదు. ఈ వాటాలు భాగాలంటే ఎట్లా అండి? ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, ఈయనట 10 వెండి రూపాయలు ఇస్తాడంట సంవత్సరానికి, ఓ జత బట్టలు ఇస్తాడంట, ఇంకా ఆహారం కూడా. ఈ సంవత్సరం మా దైవజనుడికి, మా యాజకునికి, దేవుడు మాకిచ్చినటువంటి ఆ సంఘ కాపరికి కడుపు నిండా మేము ఓ రోజు భోజనం పెట్టాం. అలాంటి సాక్ష్యం నీకుందా? ఇప్పుడు నీకు అలాంటి సాక్ష్యం ఉందా? ఈ సంవత్సరం మా ఇంట్లో దైవజనులు కడుపారా అంత భోజనం చేశారు, మా నట్టింట నిలిచి ప్రార్థన చేశారు, మేము ఇచ్చిన కానుక తీసుకెళ్ళారు. అలాంటి సాక్ష్యం నీకుందా? గత 2-3 ఏళ్లగా కూడా వాళ్ళ ఇంట్లో భోజనం చేయని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్నారండి వాళ్ళు. 2-3 సంవత్సరాలుగా వాళ్ళ ఇంట్లో కనీసం రూపాయి కాను కూడా నాకు లేదు. ఇప్పటికి ఇక్కడ ఉన్నారండి వాళ్ళు. ఈ మాటలు కూడా వింటున్నారు కదా. అంత అన్నం తిన్నది లేదు, ఓ రూపాయి కానుకు తీసుకున్నది లేదు సంవత్సరాలుగా. ఇతనంటాడు సంవత్సరానికి ఓ జత బట్టలు ఇస్తాను, 10 వెండి రూపాయలు ఇస్తాను, ఆహారం కూడా నేనే చూసుకుంటాను. అంటే పాస్టర్ గారికి అన్నం గురించి, కూరల గురించి, బట్టల గురించి, చేతిలో పైసల గురించి పాస్టర్ గారికి ఇలాంటి ఆలోచనే లేదు. ఎంతసేపు యాజకత్వం. ఇది కదా దైవ సేవకుని చూసుకునే పద్ధతి, ఇది కదా దైవ సేవకునికి చూసుకునేటువంటి మర్యాద, దైవ సేవకునికి ఇచ్చే గౌరవం, దేవుని యాజకునికి ఇచ్చే గౌరవం ఇది కదా.
ఇది కదండి. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, గలతీ సంఘానికి దైవజనుడిని పౌలు గారు చెప్తాడు, ఇలా కదా మనం చేయాల్సింది. మీ గృహంలో దైవజనుడు అడుగుపెట్టి కాస్త భోజనం చేసిన సందర్భాలుంటే మీరు నిశ్చయంగా ధన్యులవుదురుగాక. మీ నట్టింటి అడుగుపెట్టి దైవజనుడు మీరిచ్చినటువంటి ఆ చిన్న కానుక, పెద్ద కానుక ఆ తీసుకున్నాడా సమర్పణ కలిగిన సేవకుడు, మీరు ధన్యులవుదురుగాక. సేవకునికి ఆహారాన్ని గురించి, వస్త్రాన్ని గురించి, సేవకుడు రూపాయల గురించి ఆలోచనే లేకుండా దర్జాగా సేవ చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దర్జాగా సేవ చేసుకోవాలండి. అలాంటి పరిస్థితి రావాలి. అందుకని ఈ మేకా గారు అంటాడు, నా సేవకుడు లేవీయుడు, నా సేవకుడు సమర్పణ కలిగిన వాడు, నేను అతనికి ఇవన్నీ ఏర్పాటు చేస్తాను, ఇక నుండి యెహోవా నాకు మేలు కలగజేస్తాడు. మన దైనందిన జీవితంలో చాలాసార్లు మనం పొరపాటు పడుతుంటాం. ఎలా అంటే, పాస్టర్ గారికి ఎందుకు ఇవ్వాలి, దైవజనుడికి ఎందుకు ఇవ్వాలి అని. ఓసారి ఇట్లానే ఆరాధన జరుగుతుందట. ఓసారి ఇట్లానే ఆరాధన జరుగుతుంటే అందరూ ఆరాధన అయిపోయింది, ఇక అందరూ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలా అక్కడక్కడ ఆ మూల ఆ బయటికి వెళ్ళిపోయే దగ్గర ఒక కానుకలు పెట్టి ఉందటండి. కానుకలు పెట్టి ఆరాధన అయిపోయింది, వాక్యం చెప్పేశాడు ఆయన. అయిపోయిన తర్వాత సరాసరి అక్కడికి వెళ్ళిపోయి ఆ కానుకలు పెట్టి దగ్గర నిలబడ్డాడటండి. ఆ కానుకలు వేసే దగ్గర నిలబడ్డాడటండి. ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అండి. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారికి అంత అవసరం ఏముందండి? అంత అవసరం ఏముంది? ఇప్పుడు అక్కడ కానుకలు పెట్టి దగ్గర నిలబడాల్సిన, లేదా కానుకలు వేసే దగ్గర ఎందుకు అక్కడ ఉండాలి? అక్కడ ఎందుకు ఉండాలండి? ఏమీ చూడకుండానే, ఏమీ వినకుండానే, ఏమీ తెలియకుండానే రకరకాల రూమర్స్ స్ప్రెడ్ చేసేవాళ్ళు, రాంగ్గా వాళ్ళకి కన్వే అయ్యేటట్లు అర్థం పడుతున్న విషయాలు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. అలాంటప్పుడు వాళ్ళే చూశారని యేసు ప్రభుని ఏమీ చూడకుండానే, ఏమీ వినకుండానే రూమర్స్ క్రియేట్ చేస్తారు కదా. మరి అలాంటప్పుడు యేసు ప్రభుని డైరెక్ట్గా కానుకలు పెట్టి దగ్గరే చూస్తే ఇంక వీళ్ళు ఎంత స్ప్రెడ్ చేస్తారండి, ఎంత పోర్ట్రే చేస్తారు బయట రాంగ్గా. ఆయనకి ఎంతసేపు కానుకల గురించే, ఆయనకి ఎంతసేపు దశభాగాల గురించి, ఆయనకి ఎంతసేపు డబ్బుల గురించి. మరి వీళ్ళు ఏమన్నా పెంకులు ఏరుకుంటున్నారండి? పెంకులు మిగతా వాళ్ళందరూ అండ్ అందరికి అవసరం అయ్యేగా. అలాగే యేసు ప్రభు ఒక్కడికే డబ్బుల గురించి, మిగతా వాళ్ళకి డబ్బుల గురించి అక్కర్లేదు. వాళ్ళకి గాజు పెంకులు, చెల్ల పెంకులు, లేదంటే ఈ బంగాళ పెంకులు ఉంటే సరిపోతాయి. మరి వీళ్ళు ఏరుకునేది ఏంటి? రోజు వాళ్ళు ఏరుకునేది కూడా, వాళ్ళు సంపాదించేది కూడా ఆ డబ్బులే కదా. వాళ్ళైతే సంపాదించుకోవచ్చట, యేసు ప్రభు వారైతే కానుకల దగ్గర నిలబడకూడదు. ఇది చాలామంది వేదాంత ఏదండి గొప్ప గొప్ప వేదాంతులు చెప్పే మాట అండి. క్రైస్తవ వేదాంతులు ఉన్నారు, మనకు కూడా ఉంటారండి. యేసు ప్రభు వారు కానుకల గురించి ఆలోచించకూడదు. వీళ్ళైతే తెల్లారులేసి ఎలా రూపాయి సంపాదించాలి, ఎలా రూపాయి మిగల్చాలి, ఎలా ఆదాయం పెంచుకోవాలి, ఎలా రాబడి పెంచుకోవాలి, వీళ్ళైతే స్ట్రాటజిక్గా ముందుకు వెళ్ళచ్చు. యేసు ప్రభు వారికి మాత్రం ఆ కానుకల గురించి అక్కర్లేదు. ఎందుకో ప్రత్యేకంగా ఆయన అక్కడే ఉన్నాడట. అందరూ కానుకలు వేస్తున్నారు. వేస్తుంటే సడన్గా ఆయన నోరు తెరిచి, ఇదిగో హలో, మీ అందరికంటే ఈమె ఎక్కువగా వేసింది కానుక అని చెప్పాడట. నిజానికి వాళ్ళందరూ తెలుసు ఆమె ఎంతవరకు కానుకలు వేస్తుందో, ఆమె ప్రొఫైల్ ఏంటో వీళ్ళందరికీ తెలుసండి. ఆమెకి అందరికి ఏమీ ఉండవు. కానీ యేసు ప్రభు అక్కడ అందరి మధ్యలో ఆమెను మెచ్చుకుంటూ అందరికంటే ఈమె ఎక్కువగా వేసింది అంటాడండి. అందరికీ ఆశ్చర్యం అవుతుంది, ఆశ్చర్యం వేస్తుంది అందరికీ. ఏంటా యేసు ప్రభు చెప్పినటువంటి ఆ విధానం, ఆ వే ఏంటంటే, అందరూ ఓ 10 నోట్లుంటే 1 నోటు తీసి వేశారు. కానీ ఈమె దగ్గర 2 నోట్లు ఉంటే 2 నోట్లు కూడా వేసేసింది. చెప్పడానికి చాలా బాగుంటాయండి, కానీ చేస్తే
అర్థమవుతుంది. దిగితే ఆ లోతు తెలుస్తుందండి. దిగితే ఆ లోతు తెలుస్తుందండి. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, ఉన్న ఊర్లోనే అందరూ పరిచయాలు ఉండి, కులం వెనకాల ఉండి, ఈరోజున అన్ని రకాలుగా అన్ని అవకాశాలు ఉండి కూడా సేవ చేయలేని పరిస్థితులు చాలామంది, సేవలో ముందుకు వెళ్ళలేని పరిస్థితులు. ఆ కాస్త సేవ చేయడానికి రకరకాల రాజకీయాలు, రకరకాల తలనొప్పులు, రకరకాల పరిచయాలు, ఎన్ని తలకిందులు అవుతున్నారో. దేవుని సేవ అంటే ఓ పెద్దావిడ చెప్పిన మాట, చావుకు సిద్ధమైతేనే సేవలో అడుగు పెట్టాలి అని. చావు, సేవ అంటే చావు. చావు. మా అమ్మకి, మా అక్కలకి, లేదా నా బంధువులకి, నా స్నేహితులకి, నా రక్త సంబంధికులకి, ఆఖరికి నా కుటుంబానికి కూడా నేను చనిపోయినట్లే సమానం. చనిపోయినట్టే సమానం వాళ్ళకి. మిమ్మల్ని మీ కుటుంబీకులు వచ్చి అడిగినట్లుగా నా కుటుంబం నన్ను ఏది అడగడానికి వీలు పడదు. మనకి ఇది కావాలి అని గట్టిగా చెప్పడానికి వీలు కాదు. సేవా పరిచర్యలో ఉన్న అవసరాలు మినహా మరే విషయం పెద్దగా ఆలోచన రాదు. ప్రియ దేవుని ప్రజలారా, ఏమంటాడు అంటే ఆయన, మీరు వాక్యోపదేశం పొందుతున్నారు కనుక ఉపదేశించే వానికి అన్ని విషయాల్లో అన్ని మంచి పదార్థాల్లో మీరు భాగం ఇవ్వాలి అంటాడు. యేసు ప్రభు కూడా దినం ఆమె గురించి చెప్తుంటే చాలా ఆశ్చర్యపోయారు అందరూ. నిజమా? అవునవును నిజం. ఆమెకున్న 2 కాసులు వేసేసిందండి. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, ప్రభు నామం పేరట దేవుని వాక్యం ఉపదేశం మీరు ఆలకిస్తున్నారు. మీ కొరకు దైవజనులు ప్రయాసపడుతున్నారు, యాజకత్వాన్ని చేస్తున్నారు. అలాంటప్పుడు కృతజ్ఞతా భావం కలిగి వీరు మన కొరకు పోరాడుతున్నారు, మన కొరకు ప్రార్థిస్తున్నారు, వీరు దేవుని సన్నిధిలో వాక్యాన్ని అందిస్తున్నారు, ఉపదేశిస్తున్నారు. దేవుడు మనకిచ్చిన దైవజనులకి మనకు కలిగిన వాటిలో భాగం ఇవ్వాలి. లేదా ఆ కుటుంబాన్ని, సేవని, పరిచర్యను మనం పోషించాలి. ఇలాంటి థాట్ కదా ఉండాల్సిందని, ఈ తీర్మానం కదా ఉండాల్సింది. ఈ తీర్మానం కదా. ఈ సంవత్సరంలో దేవునికి మీరు ఏమి ఇచ్చారో, దేవునికి నువ్వు ఏం ఖర్చు పెట్టగలిగావో, సేవకుని కుటుంబాన్ని ఏ విధంగా పోషించావో, ఏ కోణంలో పోషించావో, ఇవన్నీ ఒకసారి నీ మనస్సాక్షి ఎదుట నువ్వు సమాధానం చెప్పుకోవాలి. ఆయన అంటాడు, నేను సంవత్సరానికి 10 వెంట్రుకలు ఇస్తున్నా, ఓ జత బట్టలు ఇస్తున్నా, ఆహారం కూడా ఏర్పాటు చేస్తున్నా. నా సేవకునికి, నా యాజకునికి, దేవుడు నాకు ఇచ్చినటువంటి దైవజనునికి నేను ఈ విధమైన ఏర్పాట్లు చేస్తున్నా. మీరేం చేశారో మీ సేవకునికి ఒకసారి గుర్తు చేసుకోండి. మీరేమి ఇచ్చారో ఈ సంవత్సరం, ఏమి ఏర్పాటు చేశారో, ఏం బట్టలు కొన్నారు, ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని మీ మనస్సాక్షి ఎదుట సమాధానం చెప్పుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనకి బాగా తెలిసిన మీకు మరో విషయాన్ని గుర్తు చేస్తాను. ఈ మధ్య వస్తున్నారో లేదో కనిపించట్లేదు కానీ ఈ గోరకాలు వస్తారు తెలుసండి. ఏం చేస్తారు వాళ్ళు? రాత్రి అంతా విజిలేసుకుంటా తిరుగుతుంటారు, కర్రోడు పట్టుకుని కొట్టుకుంటా విజిలేస్తా తిరుగుతుంటారండి. సంవత్సరానికి ఒకసారి వాళ్ళు మన దగ్గరికి వస్తారా రారా? వస్తారండి, వస్తారు. అప్పుడు మనం వాళ్ళకి ఎంతో కొంత మనం తోచింది ఇస్తామండి. మనం లేఖన భాగాల్లో పెద్ద ఆయన చెప్పేది ఏంటంటే, వాక్యోపదేశం పొందుతున్న మీరు ఉపదేశించేవానికి మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలి. ఓకేనండి? ఇది విన్నారు కదా. ఇప్పుడు ఏం ఆలోచిస్తారు? మీ మైండ్లో ఏం రన్ అవుతూ ఉంటుందంటే, ఇది కానుకల గురించి, ఇది దశం భాగాల గురించి, లేదా దేవునికి ఇవ్వడం గురించి, లేదా పాస్టర్ గారికి మనం ఇచ్చే వాటి గురించి అని కొంతమంది ఆలోచిస్తారు. ఆలోచించక్కర్లేదు, ఖచ్చితంగా అదే చెప్తున్నాను. ఖచ్చితంగా పౌలు గారు అదే చెప్తున్నాడు.
అది ఇంకేదనుకుంటున్నారా? బోటి తెచ్చుకున్నాం కదా మొన్న వాటా పెట్టలేదు అయ్యగారికి. ఏంటది? బోటి గలబోటి తెచ్చుకున్నాం కదా మొన్న. తలకాయ మాసం తెచ్చుకున్నాం, అప్పుడు కూర వండి ఇవ్వలేదు అనుకుంటా, అందుకని ఆయన బాధపడుతున్నాడు. నీ తలకాయ వండి ఇవ్వలేదని, పోటీ వండలేదని, వాటి గురించి కాదు, మంచి పదార్థాల్లో భాగం నీవు ఇవ్వాలి అని దైవజనుడు చెప్తున్నాడండి. పెద్ద ఆయన పౌలు గారు చెప్తున్నాడు. ఇక్కడే ఈ మాటకి మరొక భావాన్ని లేక మరొక అర్థాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మరొకసారి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించేవానికి మంచి పదార్థాలన్నిటిలో భాగం ఇవ్వవలను. అక్కడ ఒక నెంబర్ ఉంచండి, 1 అంకి వేసి అక్కడ దాని అర్థం కూడా రాయబడింది. చదువుతారా బిగ్గరగా? వాక్యోపదేశం పొందేవాడు సమస్త సద్విషయములలో బోధించే వానితో పాలివాడై ఉండాలి. ఇదండి మరొక అర్థం. ఇంతసేపు విన్నది ఒక పార్శ్వం అయితే, నాణ్యానికి మరో పార్శ్వం కూడా మీరు ఆలకించాలి. ఇప్పుడు నాణానికి అటు ఇటు ఎలా 2 పార్శ్వాలు ఉంటాయో, వాక్యం 2 అంచులు కలిగినటువంటి ఖడ్గమని కదా బైబిల్ చెబుతుంది. ఒక పార్శ్వం ఏంటంటే ఉపదేశించేవానికి, వాక్యం చెప్పేవానికి, యాజకునికి నీకు కలిగిన మంచి పదార్థాల్లో నువ్వు భాగం ఇవ్వాలి. 2వ పార్శ్వం, అదే సమయంలో 2వ పార్శ్వం ఏంటంటే సమస్త సద్విషయాలలో బోధించేవానితో పాటుగా నీవెలా ఉండాలి? పాలివాడవిగా ఉండాలి. అరే ఏంటండి పాస్టర్ గారు ఇది అంటే, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, శ్రద్ధగా ఆలకించండి. ఇప్పుడు యాజకుడు నీవు కానుక ఇచ్చేసావు, లేదా నీ కలిగింది ఏది ఇచ్చేసావు, లేదా నీ కలిగిన మంచి పదార్థాల్లో భాగం ఇచ్చేసావు, షేర్ ఇచ్చేసావు. అక్కడితో అయిపోయిందంటే కాదటండి. ఇది నాణానికి ఒక పార్శ్వం. నువ్వు నాణానికి ఒక పార్శ్వం ఈ విషయం. 2వది ఏంటంటే, నువ్వు కానుకలు ఇచ్చినా, దశమ భాగాలు ఇచ్చినా, నీ కలిగిన దాంట్లో భాగం ఇచ్చినా, నువ్వు సరదాగా చేయాల్సిన మరో పని ఏంటంటే, యాజకునితో పాటుగా నీవు సహపాలివాడిగా కొనసాగాలి. అర్థమైందా? అర్థం కాలేదా? ఇంకా డీటెయిల్గా మీకు చెప్తా వినండి. పాస్టర్ గారు ఎంత అవుద్దండి? సరే నేను పంపించేస్తాను, మీరు చేయించేయండి అని అనేవాళ్ళు చూస్తాం మనం. ఇప్పుడు పౌలు గారు చెప్పే మాటలు అర్థం ఏంటంటే పాస్టర్ గారికి సంవత్సరానికి జత బట్టలు ఇచ్చేస్తాం. ఏది మేకా గారు చెప్పినట్లుగా, న్యాయాధిపతుల గ్రంథంలో చదువుకున్నట్లుగా 10 వెంట్రుకలు ఇచ్చేస్తాం, ఆహారం ఇచ్చేస్తాం, అయిపోయిందంతే మా పని. అట్లా కాదటండి. యాజకునితో పాటుగా నీవు కూడా బాధ్యత కలిగి పాలివాడవై, యాజకుడు దేని కొరకు పోరాడుతున్నాడో, యాజకుడు దేని కొరకు ప్రయాసపడుతున్నాడో, సంఘక్షేమం కొరకు, కుటుంబాల ఆశీర్వాదం కొరకు, ఎస్పెషల్లీ నశించిపోతున్న ఆత్మల కొరకు దైవజనుడు ఏ విధంగా పోరాడుతూ ప్రయాసపడుతున్నాడో, నీవు కూడా ఆ మంచి విషయాల్లో పాలివాడుగా, పాలిభాగస్తురాలిగా నీవు నిలవాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో, కృపాకాలంలో ఉన్న మనం, ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉన్న దినాల్లో ఈ రోజున దేవుని సన్నిధిలో కొనసాగుతున్న మనం ఏం చేయాలో తెలుసా? ఇవ్వడమే కాదు, ఇవ్వడంతో పాటుగా నీవు నేను ప్రయాసపడాలి. ఆమేన్, హల్లెలూయా. పోరాడాలి, సంఘక్షేమం కొరకు పరుగులెత్తాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు మన వంతుగా సేవకుడు ఏ విధంగా పోరాడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, నీవు కూడా ఆ ప్రయాసలో పాలిభాగస్తురాలిగా, పాలివాడిగా నిలవాలి. ఇది కాదండి దైవజనుడు చెప్పేది. మేము ఇస్తామండి అంటే కాదటండి. నీవు కూడా సంఘక్షేమం కొరకు ప్రయాసపడుతున్నావా? కుటుంబాల ఆశీర్వాదం కొరకు ప్రయాసపడుతున్నావా? నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై నువ్వు అడుగులు వేస్తున్నావా? ఈ రోజున దేవుని సేవకుడు దేవుని సన్నిధిలో ఈ రోజున ప్రార్థనలో పోరాడుతూ ఉంటే నువ్వు ఇంట్లో కూర్చుంటే ఎట్లా?
కుటుంబాల క్షేమం కొరకు సేవకుడు పోరాడుతుంటే, సంఘ క్షేమం కొరకు సేవకుడు పరితపిస్తూ ఉంటే నీవు కానుకిచ్చేసి వెళ్ళిపోతానంటే ఎట్లా? నువ్వు దశమ భాగం ఇచ్చేస్తానండి కవర్లో పెట్టి నాకు ఇంకేం సంబంధం లేదు అంటే ఎట్లా? ఎలా? నువ్వు కానుకలు ఇచ్చేసి ఊరుకుంటానంటే, దశమ భాగం ఇచ్చేసి ఊరుకుంటాను అంటే, నేను భాగం ఇచ్చేసి ఊరుకుంటాను అంటే, పండిన పంటలో కాసిన పండులో నేను దేవునికి యాజకునికి ఇచ్చేస్తానండి అని ఊరుకుంటానంటే, అవి ఇచ్చేసి ఊరుకుంటానంటే ఎట్లా? అవి ఇచ్చేసి ఊరుకుంటే ఎట్లా? నీవు సేవకునితో పాటుగా అడుగులు వేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణార్థమై సేవకుడు సువార్త ప్రకటిస్తుంటే, సేవకుడు కుటుంబాలు దర్శిస్తుంటే, సేవకుడు కుటుంబాల క్షేమం కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తుంటే, ఆ ప్రయాసలో ఆ కార్యక్రమంలో నీవు నీ కుటుంబం కూడా పార్టిసిపేట్ చెయ్యాలి, పాలివారుగా ఉండాలి. మేము ఆదివారం ఆరాధనకు వస్తామండి, ఆదివారం ప్రార్థనకు వస్తామండి, వచ్చి మాకు కలిగిందేది ఇచ్చేస్తామండి, పాటలు పాడితే చప్పట్లు కొడతామండి, ప్రార్థన చేస్తే చివరిలో ఆమేన్ అంటామండి. అలాంటి రకమా నువ్వు? అలాంటి రకమా? ఆది అపోస్తల కాలంలో దైవజనులతో పాటుగా సంఘం కదిలింది. దేవునికి స్తోత్రం. మైల్ రాళ్ళు ఉంటాయి చూసారా, మైల్ రాయిలు మాదిరిగా కదులు మెదులు లేకుండా నువ్వు అలానే ఉంటానంటే కుదరదు. ఈ కడవరి దినాలలో ఈ రోజున ఎవరిని మిరుగుతున్నా అని అపవాది సింహాలే గర్జిస్తూ సంఘాన్ని బెదిరిస్తూ అనేకుల్ని భయపెడుతూ అనేకుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్న రోజులు ఇవి. కనుక సంఘంలో నీవు కూడా ఓ సేవకునిగా ప్రయాసపడాలి. ఆమేన్. సంఘంలో నీవు చిన్న వయసైన ఒక దైవజనురాలిగా, ఓ సంఘ కాపరిగా, ఓ సంఘ సేవకురాలిగా, ఓ సమర్పణ కలిగిన ఒక వ్యక్తిగా నీవు కొనసాగాలి, ఆ దిశగా ప్రయాసపడాలి. అదే చెప్తున్నాడు అక్కడ. వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయాలలో బోధకులతో, ఎవరితో? బోధించేవారితో, ఉపదేశం చేసేవారితో, వాక్యం చెప్పేవారితో నీవు కూడా సహపాలివాడిగా, ఓ సేవకురాలిగా, ఓ సేవకునిగా నీవు అంతటి బాధ్యతను భుజాన వేసుకోవాలి. అంతటి బాధ్యత భుజాన వేసుకోవాలి. నేను చప్పట్లు కొడతానండి, మీరన్నీ వేసి పెట్టేస్తే, మీరన్నీ కట్టేస్తే, మీరన్నీ సమకూర్చేస్తే, మీరన్నీ వెల్ సెటిల్ చేసేస్తే వచ్చి మేము చప్పట్లు కొట్టుకుంటామండి. కాదు. వాక్యోపదేశం పొందుతున్న నీవు, ఉపదేశాన్ని పొందుకుంటున్న నీవు, ఉపదేశం చేసేవారికి మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలి. ద సేమ్ టైం నువ్వు చేయాల్సిన మరో పని ఏంటంటే ఆయనతో పాటుగా సద్విషయాలలో, దేవుని కార్యాలలో పాలిభాగస్తుడిగా, పాలిభాగస్తురాలిగా నిలవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘం కదిలింది కనుకనే ఆది అపోస్తల కాలంలో సువార్త వ్యాపించిందండి. ఇప్పుడేంటండి బాబు అంటే సంఘం ఆలకించేటట్లుగానే ఉంది. ఇక ఎంతసేపు ఆలకిస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సేవకులతో పాటుగా సద్విషయాలలో పాలివారంగా నీ దైవజనుడు ఏ విధంగా ప్రయాసపడుతున్నాడు, నీ దైవజనుడు ఏ విషయం కొరకు పోరాడుతున్నాడు, నీ దైవజనుడు ఏ కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నాడు, దేవుని పిల్లలుగా, ఓ చర్చ్ మెంబర్గా నీవు కూడా అలానే ప్రయాసపడుతూ, అలానే కష్టపడుతూ, అలానే దేవుని కొరకు పోరాడితే అది కదా దైవజనుడు చెబుతున్నటువంటి చక్కటి అనుభవం. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, మన దైనందిన జీవితంలో మనం వాక్యోపదేశం పొందుకుంటున్నాం కనుక మనకు ఉన్నటువంటి వాటిలో మంచి పదార్థాల్లో, అది ధాన్యమైనా లేదా మరొక ఫలమైనా ఏదైనా సరే దేవునికి ఇచ్చిన దాంట్లో ఒక భాగాన్ని సేవకునికి ఇవ్వడం, ఇది ఒకటైతే, రెండవదిగా సేవకుని ప్రయాసలో సేవకుని పోరాడుతూ ఉంటే ఆ పోరాటంలో ఇప్పుడు సేవకుడు మోకరించి కడుపు కట్టుకుని ఉపవాసంతో ప్రార్థన చేస్తా ఉన్నాడు అనుకోండి, నువ్వేం చేయాలి?
నీ సేవకునితో పాటుగా ఆ ప్రార్థనలో పోరాడగలగాలి. ఒక కుటుంబం కొరకు ప్రయాసపడుతున్నాడు అనుకోండి, ప్రార్థనలో నీవు కూడా ప్రార్థనలో పోరాడి నీ సేవకునితో పాటుగా పాలివాడివిగా. దేవునికి స్తోత్రం. అందుకని పెద్ద ఆయన మోటుగా, ఆయన చదువుకోలేదు కానీ చాలా మంచి విషయం చెప్పాడు. ఏంటంటే, అయ్యా ఇప్పుడు మనం రాజులైన యాజక సమూహము. చూసారండి ఎంత వివరంగా చెప్పేశాడో. ఇప్పుడు పాస్టర్లు కానీ దైవజనులు కానీ చాలా మంది అయ్యా మీరు మాతో పాటు సమానమే అని సంఘంతో మాట్లాడడానికి చాలా ఆలోచిస్తారు. అయ్యా మీరు మనం అందరూ ఒకటే. ఈ కలవరి దినాల్లో ఈ కొత్త నిబంధన సేవా యాజకత్వంలో మీరు కూడా మాతో పాటుగా దేవుని యాజకులేనయ్యా, మీరు యాజకురాళ్లే అని చెప్పడానికి ఆలోచిస్తారు కొంతమంది అండి. కానీ ఆనాడే చెప్పింది ఏంటంటే, మనం పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన, చెప్పండి రాజులైన యాజక సమూహము ఏర్పరచబడ్డాము. కనుక నేను కానుకిస్తానండి, నేను దశమ భాగం ఇస్తానండి, నేను కవర్ ఇస్తానండి, లేదా నేను కొంచెం జత బట్టలు ఇస్తానండి, సంవత్సరానికి నేను 10 వెండి రూపాయలు ఇస్తానండి, నేను ఆహారం లేదా రైస్ బ్యాగ్ ఇస్తానండి. కాదు. అంతకు మించి నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో దేవుని సేవలో ఈ కడవరి దినాల్లో సార్వత్రిక సంఘం స్థిరపరచబడేదాని కొరకు, వధువు సంఘం సిద్ధపరచబడేదాని కొరకు నీవు సమర్పించుకున్న సేవకులతో పాటుగా ఓ సేవకురాలిగా, ఓ సేవకుడిగా నీవు నేను కూడా అడుగులు వేయాలి, ప్రయాసపడాలి. దేవుని కొరకు పోరాటం చేసి దేవుని రాజ్య స్థాపన కొరకు నీ వంతుగా నీవు నిలవగలగాలి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ వారు అక్కడ లేచి నిలబడండి. ప్రార్థనలోనికి వెళదాం. ఆరాధన ముగించుకోబోతున్నాం. హల్లెలూయా, స్తోత్రం. నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, విన్న మాటలు మీ హృదయాంతర్భాగాలలో వాటిని పదిలపరుచుకోండి. పరిశుద్ధ గ్రంథంలో ఓ చారిత్రాత్మకమైన విషయం, మహాఘనత వహించినటువంటి గమలీయేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించిన పెద్ద అయిన పౌలు గారు సంఘానికి ఏమని చెప్తాడంటే, అయ్యా మీరు వాక్యోపదేశం పొందుతున్నారు కనుక వాక్యోపదేశం చేసేవానికి మీకు కలిగిన పదార్థాల్లో, మంచి పదార్థాల్లో తప్పక భాగం ఇవ్వండి అంటాడు. తప్పక భాగం ఇవ్వండి. నీ సేవకునికి పట్టెడు అన్నం పెట్టావా ఈ సంవత్సరం? దేవుడు నీకు ఇచ్చినటువంటి యాజకునికి ఓ జత బట్టలు ఇచ్చావా ఈ సంవత్సరం? దేవుడు నీకు ఇచ్చిన యాజకునికి ఓ 10 రూపాయలు కానుకిచ్చావా ఈ సంవత్సరం? 10 వెండి రూపాయలు ఇచ్చావా? దశమ భాగం ఇచ్చావా సేవలో? నీకు కలిగిన వాటిలో, నీకు వచ్చిన ఆదాయంలో, రాబడిలో దేవుని సేవ కొరకు భాగాన్ని తీయగలిగావా? నీ మనస్సాక్షిని నిన్ను ప్రశ్నించుకో. నేను నిన్ను ప్రశ్నించడానికి సరిపోను, నీ మనస్సాక్షిని ప్రశ్నిస్తుంది. నీ మనస్సాక్షికి నువ్వు సమాధానం చెప్పుకుంటే, అవును నేను 10వ వంతు ఇచ్చాను, నేను జత బట్టలు ఇచ్చాను, నేను ఆహారం కూడా సిద్ధపరిచాను ఆ సేవకునికి. మేకా గారు న్యాయాధిపతుల గ్రంథంలో మేకా గారు లేవీయునికి ఎలా ఇచ్చాడో అలానే నేను నా కుటుంబం సేవకుని చూసుకున్నాము. ఇది నీ సాక్ష్యమైతే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. రెండవదిగా ఈ వాక్యం వెనుకున్న మరొక పార్శ్వం ఏంటంటే, సేవకునికి కానుకలు, దశమ భాగాలు ఇచ్చి, బట్టలు ఇచ్చి, ఆహారం ఏర్పాటు చేయడం అంతే కాదు. నువ్వు చేయాల్సిన మరో ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా? వాక్యోపదేశం పొందుతున్న నీవు దేవుని సన్నిధానంలో సమర్పణ కలిగిన సేవకుల ఉపదేశంలో ఎదుగుతున్న నీవు, ఉపదేశం చేస్తున్నటువంటి ఆ దైవజనునికి నీవు సర్వదా సహకారిగా ఉండాలి. నీవు సర్వదా సహకారిగా కొనసాగాలి.
పాటుగా సహపాలివాడు. అంటే ఓ సేవకుని మాదిరి, ఓ సేవకురాలి మాదిరి నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం సంఘములో వర్తిల్లాలి, సేవలో వర్తిల్లాలి. నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు నీవొక సాధనమవ్వాలి, నీవొక సాధనమవ్వాలి. ఓ కుటుంబం దేవుని సందులో స్థిరపరచబడేదానికి నీవు దేవుని చేతిలో ఆయుధముగా మార్చబడాలి. నువ్వు అలా సహకారిగా ఉంటున్నావా? ఆయన చూసుకుంటాడండి అంటూ నాగరికత ముసుగులో కొనసాగిపోతున్నావా? ఆది అపోస్తల కాలంలో దైవజనులతో పాటుగా సంఘం కదిలించబడింది, దైవజనులతో పాటుగా సంఘం ప్రయాసపడింది, దైవజనులతో పాటుగా సంఘం అడుగులు వేసింది. అందుకని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగాయి. ఈ కడవరి దినాల్లో ఉన్న నీవు నేను కూడా గమనించాల్సిన మరొక సత్యం ఏమిటంటే, వాక్యం వింటున్న మనం ఉపదేశించేవానికి మంచి పదార్థాల్లో భాగమివ్వాలి. అంతేకాకుండా సేవలో సహకారంగా, ప్రార్థనలో సహకారంగా, పరిచర్యలో సహకారంగా, సమస్త సద్విషయాలలో పాలివారంగా మనం ఉండాలి. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. నీలో నా పాడాలి, చెప్పండి కొట్టు. అవే సింహజేసి నందునా ఇదిగో నివసింపజేసి నందునా ఇదిగో
నాపైన నిండుగా నాపైన నిండుగా యేసయ్యా నాపైన నిండుగా ఆత్మవాచను కుమ్మరించు నాపైన నిండుగా ఆత్మవాచను కుమ్మరించు నాపైన నిండుగా ఆత్మవాచను కుమ్మరించు నాపైన నిండుగా ఆత్మవాచను కుమ్మరించు నాపైన నిండుగా 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 ఆత్మవర్షము కుమ్మరించు ఆత్మవర్షము కుమ్మరించు ఆత్మవర్షము కుమ్మరించు ఆత్మవర్షము కుమ్మరించు ఆత్మవర్షము కుమ్మరించు నీలో నివసింపజేసినందునా ఇదిగో నసుకుల సింహాసనం 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 ఆత్మవర్షము కుమ్మరించు ఆత్మవర్షము కుమ్మరించు ఆత్మవర్షాన్ని కుమ్మరించాడయ్యా పరిశుద్ధాత్ముడా సజనుడు ఆత్మతో మరించండి ప్రభు రాజులైన యాజక సమూహముగా నీవు దేవుని పరిచర్యలో సంఘ సహవాసములో అత్యధికముగా ప్రయాసపడును గాక అత్యధికముగా ప్రయాసపడును గాక కుమ్మరించు ఆత్మవర్షము కుమ్మరించు అయ్యా నీలో నిలిచి ఆత్మ సంబంధమైన లోతైన అనుభవాలలో మా ఆధ్యాత్మిక జీవితం చిగురించి పుష్పించగలిగినట్లుగా నీకు అనుకూలమైన ఫలములు ఫలించగలిగినట్లుగా నీ కొరకు ప్రయాసపడగలిగినట్లుగా నీ కొరకు పరిగెత్తగలిగినట్లుగా నీ కొరకు పోరాడగలిగినట్లుగా అభిషేకించండి అభిషేకించండి ఆత్మవర్షంతో ఇప్పుడు ఆత్మ ఫలములతో అభిషేకించండి అయ్యా బలపరచండి అయ్యా ఆత్మవర్షముతో అభిషేకించండి స్వామి నీలో ఫలించ
నిలవగలిగినట్లు రాజులైన యాజక సమూహముగా మేము నిలిచినట్లు ఈ కడవరి దినాలను బాధ్యత కలిగిన వారిగా, సంఘ క్షేమం కొరకు పాటుపడేవారిగా, నశించిపోతున్న ఆత్మల కొరకు పోరాడేవారిగా, నీ సైన్యముగా, నీ సాధనాలుగా, నీ చేతిలో ఆయుధాలుగా మా ప్రతి ఒక్కరి జీవితాలు మార్చబడాలయ్యా. మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నామయ్యా. ఆ దిశగా బలపరచండి, ఆ దిశగా అభిషేకించండి, ఆ ప్రవేశంతో మీరు బలపరచండి. ఓ తీర్మానంతో ప్రభు సన్నిధిలో నిలిచిన నీవు, నా ప్రియ సోదరి సహోదరుడా, పెద్దలారా, ఓ తీర్మానంతో ప్రార్థన చేసుకున్నాను. వాక్యోపదేశం పొందుతున్న నీవు వాక్యోపదేశం చేసేవానికి మంచి పదార్థాల్లో భాగం ఇస్తున్నావా? వాక్యోపదేశం పొందుతున్న నీవు ఉపదేశించేవానికి సహకారిగా నిలుస్తున్నావా? నీ జీవితంలో ఈ రెండు విషయాలు ఒకసారి ఆలోచించి నీ మనస్సాక్షికి సమాధానం చెప్ప బాధ్యత నీ మీద ఉంది. ప్రభు సన్నిధిలో రాబోయే దినాలను ఈ దినం పౌలు గారి పత్రిక ద్వారా నేర్చుకున్న ఈ అనుభవం రాబోయే దినాల్లో నీ జీవితంలో కూడా సాకారం అవ్వాలి. నీ చేతులారా ఈ పనులు చెయ్యగలగాలి. దేవుని సన్నిధిలో యథార్థవంతురాలిగా, యథార్థవంతుడిగా, ఓ సహకారిగా, ఓ సహకారుడిగా, పాలిభాగస్తుడిగా, పాలిభాగస్తురాలిగా దేవుని కొరకు నీవు నిలవాలి. దేవుని కొరకు నువ్వు నిలవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, అయ్యా మా దగ్గర యాజకుడిగా ఉండయ్యా, నువ్వు యాజకత్వం చూసుకో, యాజకుడిగా పనిచెయ్యి. నీకు సంవత్సరానికి 10 ఎండురోకలు, 10 ఎండురోకలు, ఓ జత బట్టలు, ఆహారం నేను చూసుకుంటాను. ఇది నాణానికి ఒక పార్శ్వం. రెండవదిగా సేవలో ఎదురయ్యే ప్రతి విధమైనటువంటి ఆటుపోట్ల మధ్యలో సేవకునికి అండగా నువ్వు నిలవాలి. సంఘ క్షేమం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు అపవాదితో పోరాడుతూ ఉండగా నీవు క్రీస్తు సైన్యముగా సేవకునికి సహకారిగా నీవు నిలవాలి. ఒక సేవకునిగా, సేవకురాలిగా నువ్వు బాధ్యత తీసుకోవాలి. రాజులైన యాజక సమూహం ప్రభు ఇంతవరకు ఈ ఆరాధన భారమెత్తి నడిపించినందుకు చేతులకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. విన్న వాక్యం ప్రతి వారి హృదయాన దేవుడు ప్రజలపరుచినట్లు, వాక్యానుసారంగా జీవితాలను దేవుడు సరిదిద్దినట్లు స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా ఎవరెవరు అనారోగ్యంతో బలహీనులుగా ఉన్నారు, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు, వారందరినీ దేవుడు దర్శించి వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించినట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ వారమంతా జరిగే కూడికలు, పరిచర్య, ప్రయాణాలు, అలాగే మందిరం పనులు దేవుని సహాయం కలిగినట్లు స్తోత్రం చెల్లిద్దాం. దేవుడి ధర్మాజనంలో ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ ఆరాధనా స్థలాన్ని, ప్రార్థనా మందిరాన్ని, ఇంకా మనకు అనుగ్రహించిన బ్రాంచ్ సంఘాలను దేవుడు ఆశీర్వదించినట్లు స్తోత్రం చెల్లిద్దాం. ఈ పరిచర్యలో దేవుడిచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన సంతానం, వారి జీవనోపాధులంతటిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి నిత్య రాజ్యాన్ని సిద్ధపరచు ప్రియేక దేవునికి చేతులు ఊపుతూ స్తోత్రం చెల్లిద్దాం.
పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పాదములకై లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలయ్యా. అవును ప్రభువా, ఇంతవరకునైనా ఈ యొక్క కోరికను ప్రభువా మీరే అధ్యక్షత వహించి మీ పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా జరిగించినందుకై వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. తండ్రి అయ్యా, మీ కుమారుని ప్రభువా మీరు వాడుకొనిన విధానముకై వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయ్యా, మీరు విత్తినటువంటి ఆ విత్తనములు ప్రభువా, అట్టి మాటలు ప్రభువా మా హృదయములలో భద్రపరచుకొని అట్టి మీ మాటల ప్రకారం మీ యొక్క వాక్యానుసారంగా మేము జీవించినట్లు ప్రభువా అయ్యా, అట్టి సహాయమును మాకు దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, మేము మందమతులముగా ప్రభువా మిమ్మల్ని ఎరగని వారముగా మేము జీవించక ప్రభువా అయ్యా, మీ యొక్క వాక్యానుసారముగా మేము జీవించినట్లు సహాయం చేయండి అయ్యా. మీరు కృప చూపండి ప్రభువా. ఇదిగో తండ్రి, కూడి ఉన్న మా అందరిలో ప్రభువా ఎవరు ఏ అవసరతతో ప్రభువా మీ సన్నిధికి వచ్చి ఉన్నామో మీకు సమస్తము తెలుసు ప్రభువా అయ్యా. మా యొక్క అవసరతలను మీరు ఎరిగిన దేవుడు నాయన, మమ్మల్ని దర్శించండి ప్రభువా. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలను దూరపరచండి, మా యొక్క కోరికలను మీరు నెరవేర్చండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ సంఘమును మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో తండ్రి అయ్యా ప్రభువా, ప్రతి ఒక్క కట్టడమును మీ చిత్త ప్రకారం కట్టించుము తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క సంఘములను మీరు ఆశీర్వదించండి అయ్యా. మీ కుమారుని ఇంకా ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపే ప్రభువా మీరే బహుబలముగా వాడుకొనమని మమ్మల్ని అందరినీ మీరే దీవించి ఆశీర్వదించుమని యేసయ్య శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్పొందిన దేవుని పిల్లలైన వారందరికీ వారి కుటుంబములకు ఆయన కృపా సమాధానములు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. చెబుదామండి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి పేరు పేరున అందరికీ వందనాలండి. ఒకరికొకరు అందరూ సమర్పణ చేసుకో.